கதறல் கேட்டிடுதே. நானிலம் முழுவதும் நான் ஒரு கோடி நாசத்தின் வழியை நாடிடுதே. இயேசுவின் அன்பு என்னையும் நெருக்க எழும்பிடுவோம் நாம் வாலிபரே. ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ஆராதனா ஆராதனா. நல்லா சந்தோஷமா இருக்கீங்களா? ஹாப்பியா இருக்கீங்களா? అందరూ సంతోషంగా ఉన్నారా? ஹாப்பியா இருக்காங்க? கிளாப் பண்ணுங்க பார்க்கலாம். సంతోషంగా ఉన్న గట్టిగా చప్పట్లు కొడదాం. సూపర్ సూపర్. వెయిల్లా எப்படி இருக்குது? ఎండ ఎట్లుంది? వెయిల్ ரொம்ப பயங்கரமா இருக்குல? ఎండ ఎక్కువ ఉంది కదా? ரொம்ப சூடா இருக்குல? ఎక్కువ వేడిగా ఉన్నది. స్కూల్ எப்ப திறக்க போகுது உங்களுக்குலாம்? మన స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు మనకి? ஜூன் 12. பரவாயில்ல, சூப்பர் சூப்பர், ரைட். சரி, விபிஎஸ் எத்தனை நாள் நடந்துச்சு உங்களுக்கு? విబిఎస్ ఎన్ని దినములు జరిగింది మనకి? 2 நாளா 3 நாளா 5 நாளா? ఎన్ని రోజులు? 2 రోజులా 3 రోజులా 5 రోజులా? 5 రోజులు. సూపర్. இந்த ப்ரோக்ராம்லாம் பார்க்கறதுக்காக நாங்க சென்னையில இருந்து வந்திருக்கோம். మీ యొక్క ఆటపాటలు చూడడానికి మేము చెన్నై నుంచి వచ్చున్నాం. உங்களோட வந்து அந்த கிறிஸ்மஸ் டைம்ல డ్రెస్ கொடுத்ததெல்லாம் ரொம்ப ரொம்ப சந்தோஷம். క్రిస్మస్ కాలంలో మీకు అందరికి వస్త్రములు ఇచ్చడం చాలా సంతోషంగా ఉన్నది. திரும்பவும் உங்களை பார்க்கிறது ரொம்ப சந்தோஷம். మరొకసారి మిమ్మల్ని చూడడంలో చాలా ఆనందకరంగా ఉన్నది. ஒரே ஒரு முக்கியமான விஷயம் என்னன்னா, ஏசாமி உன்னை நேசிக்கிறாரு. ఒకే ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. உங்க குடும்பத்துல இருக்கிற சூழ்நிலையில మీ కుటుంబంలో ఉండే పరిస్థితులను చూసి என்ன பிரச்சனை இருக்கலாம், ఏ సమస్య అయినా కావచ్చు, சின்ன சின்ன கஷ்டம் இருக்கலாம், చిన్న చిన్న కష్టాలు కావచ్చు, சில நேரத்துல நமக்கு பிடிக்காத சில விஷயங்கள் நடக்கலாம். కొన్నిసార్లు మనకి నచ్చని కార్యాలు మన కుటుంబంలో எல்லாத்தையும் மாத்திர கிருபை ஆண்டவர்ட்ட இருக்கு. వాటన్నిటిని మార్చే శక్తి ఆ యేసు క్రీస్తుకు ఉన్నది. உங்களுடைய வாழ்க்கையில నీ యొక్క జీవితంలో என்ன பிரச்சனை வந்தாலும், ఎలాంటి సమస్య వచ్చినా, கஷ்டம் வந்தாலும், కష్టాలు వచ్చినా ஏசாமிட்ட சொன்னா యేసు దగ్గరికి వెళ్ళి నిలబడితే நிச்சயமா அதை மாத்துவாரு. ఆయన ఖచ్చితంగా ఆ సమస్యను మార్చే దేవుడు. ரொம்ப சந்தோஷமா இருக்கு உங்களை பார்க்கிறதுக்கு. మిమ్మల్ని అందరి చూడడంలో చాలా సంతోషంగా ఉంది. எல்லாரையும் அன்போட வாழ்த்துறோம். మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రోగ్రామ్ பார்க்க ரொம்ப ఆశயா இருக்கிறோம். మీ యొక్క ఆటపాటలను చూడడానికి ఆసక్తితో ఉన్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Thank you, thank you. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. చిన్న పిల్లలం
ஜிஆர் கிராமத்து மக்களாகிய உங்கள் மத்தியிலே நாங்கள் வந்து இயேசு கிறிஸ்துவை பற்றி சொல்வதிலே நாங்கள் பெரும் மகிழ்ச்சி అடைகிறோம். జిఆర్ సంఘ సెంటర్లో దేవుని వాక్యాన్ని పంచుకోవడం మేము చాలా సంతోషకరంగా అనుభవిస్తున్నాం. இயேசு கிறிஸ்து எப்படிப்பட்டவர்னு உங்களுக்கு தெரியும்னு நினைக்கிறேன். சொல்லியிருப்பாங்க. இயேசு கிறிஸ்து ఎలాంటి వాడో మీకు తెలుసు, మీకు బోధించుంటారు. இயேசு கிறிஸ்துவின் பிள்ளைகள் யாரா இருக்கீங்களாங்க? యేసు క్రీస్తు యొక్క బిడ్డలుగా ఎవరైనా ఉన్నారా? எல்லாருமே இயேசு கிறிஸ்துவுடைய பிள்ளைகள் தான் இல்லையா? మనం అందరము యేసు క్రీస్తు యొక్క బిడ్డలము. இயேசு கிறிஸ்து என்ன சொல்லியிருக்கிறார் அப்படின்னா, యేసు క్రీస్తు ఏం చెప్పినాడంటే, எதற்கும் கவலைப்படாதிருங்கள், దేని గురించి చింతించకుండా ఉండుడి, எப்பொழுதும் சந்தோஷமா இருங்கள், ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. எவ்வளவு பிரச்சனைகள் எவ்வளவு போராட்டங்கள் வந்தாலும், ఎన్ని సమస్యలు ఎన్ని పోరాటాలు వచ్చినా, குடும்பத்துல எவ்வளவு கஷ்டம் இருந்தாலும் சரி, కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సరే, நாம என்ன செய்யணுமா? మనం ఏం చేయాలంటే சந்தோஷமா இருக்கணும் அப்படின்னு சொல்லி సంతోషంగా ఉండాలని கடவுள் விரும்புகிறார். దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. இங்க எல்லாரும் சந்தோஷமா இருக்கீங்களா? ఇక్కడ ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? சந்தோஷமா இருக்கிறதுனா என்னது? సంతోషంగా ఉండడం అంటే ఏంటి? சின்ன பிள்ளையெல்லாம் இங்க கவனிங்க. చిన్న పిల్లలందరూ గమనించండి. சந்தோஷமா இருக்கிறதுனா என்னது? సంతోషంగా ఉండడం అంటే ఏంటి? சிரிச்சுக்கிட்டே இருக்கிறதா? నవ్వుతూ ఉండడమా? உங்களுக்கு சிரிக்க தெரியுமா? మీరందరికీ నవ్వడం తెలుసా? சிரிக்க தெரியுமா? ఎన్ని మందికి నవ్వడం తెలుసు? எங்க சிரிங்க பாப்போம். ఒకసారి నవ్వండి అందరూ. ஒண்ணு போல எல்லாம் சிரிங்க. అందరూ నవ్వండి ఒకసారి. சத்தமா சிரிங்க பாப்போம். గట్టిగా నవ్వండి. நான் சிரிக்கிறேன் பாரு. நல்லா சிரிங்க, சத்தமா சிரிங்க. నవ్వండి అందరూ గట్టిగా. இதான் இது மாதிரி என்ன செய்யணும்னா எப்பவும் ఎప్పుడు நம்ம என்ன செய்யணும்? சந்தோஷமா இருக்கணும். మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. அதுக்காக வீட்டுல போய் எப்பவும் சிரிச்சுட்டே இருக்காங்க. మన కుటుంబంలో ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి. கவலைப்படாமல் நாம் சந்தோஷமா இருக்க வேண்டும். దుఃఖపడకుండా ఉండాలి. இதுக்காக தான் இயேசு கிறிஸ்து என்ன செஞ்சார்? இந்த உலகத்துக்கு வந்தார். దానికోసమే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் வாழும்போது, యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించేటప్పుడు மனிதர்கள் எப்படி இருக்க வேண்டும் என்பதை குறித்து கற்றுக் మనుషులైన கொடுத்தார். మనం ఎలా ఉండాలని నేర్పించాడు. ஒரு மனிதன் ఒక మనిషి சிறு பிள்ளையிலிருந்து చిన్నతనం నుంచే எப்படி வளர வேண்டும் என்பதையும் கற்றுக் கொடுத்தார். ఎలాంటి జీవితాన్ని జీవించాలనేది నేర్పించాడు. சிறு பிள்ளைகள் அவரிடத்தில் வருவதற்கு చిన్న పిల్లలు నా ఎద్దకు వచ్చుటకు தடை செய்வதில்லை. ఆటంకపరచొద్దు. அவர்களை ரொம்ப அதிகமாக நேசித்தார். చిన్న పిల్లలు ఎక్కువగా ప్రేమించే దేవుడు. பிள்ளைங்க ரொம்ப பேர் இருக்கிறீங்க. ఇక్కడ అనేక మంది ఎక్కువ మంది చిన్న இயேசு పిల్లలు ఉన్నాం. கிறிஸ்து உங்களை ரொம்ப அதிகமாக நேசிக்கிறார். యేసు క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. அவர் நல்லவராய் இருந்தபடினாலே ఆయన మంచివాడిగా ఉండడం వల్ల அவர் நிறைய நல்ல போதனைகளை போதித்தார். ఆయన అనేక మంది మంచి కార్యములను బోధించాడు. அதுல ஒரு போதனை தான், దాంట్లో ఒక బోధన, உள்ளதை உள்ளதென்று சொல்லுங்கள். ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పండి. அப்படின்னா என்ன அர்த்தம்? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పండి. உண்மையை மட்டும்தான் என்ன செய்யணும்? நம்ம பேசணும். నిజాన్ని మాత్రమే మనం మాట్లాడాలి. பொய் பேசக்கூடாது. అబద్ధం మాట్లాడకూడదు. நம்முடைய வாழ்க்கையில உண்மையுள்ளவர்களாக இருக்க வேண்டும் మన జీవితంలో నీతిమంతులుగా మనం ఉండాలి என்று இயேசு கிறிஸ்து விரும்புகிறார். యేసు అలాగే మన జీవితాన్ని ఆశిస్తున్నాడు. ஒரு ஊர்ல ஒரு பண்ணையார் இருந்தாரு. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. இதே மாதிரி ஒரு ஊர் தான். ఇలాంటి ఒక గ్రామమే. அந்த ஊர்ல வந்து ఆ గ్రామంలో ஒரு ஏழை மனிதர் ஒருவர் வசித்து வந்தார். ఒక బీదవాడు జీవిస్తూ వచ్చినాడు. அவருக்கு வந்து 3 பிள்ளைகள். ఆయనకి ముగ్గురు బిడ్డలు. 3 பிள்ளைகள். ముగ్గురు బిడ్డలు. அவர்கள் ஒரு நல்ல அந்த தேசத்துல வந்து விஷக்காய்ச்சல் வந்தது. இப்ப கொரோனா வந்ததுல அது மாதிரி ఆ దేశంలో విషజ్వరం விஷக்காய்ச்சல் வந்தது. இந்த கிராமத்தில் உள்ளவங்க எல்லாம் நிறைய விஷக்காய்ச்சல்ல வந்து இறந்துட்டாங்க. ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఆ విషజ్వరానికి బానిసైపోయి చనిపోయినారు. அதே மாதிரி அந்த பெரியவருடைய பிள்ளைகள் 2 பேர் இறந்துட்டாங்க. అలాంటి ఆ ధనవంతుని యొక్క బిడ్డలు 2 బిడ్డలు చనిపోయారు. அந்த பெரியவரும் தன்னுடைய பேர குழந்தை 2 வயசு குழந்தையும், ఆ పెద్దయిన అతని యొక్క మనవుళ్ళు ఇద్దరు, ஒரே ஒரு பையன் மட்டும்தான் ఒక బిడ్డ விஷக்காய்ச்சல்ல கடந்து தப்பிச்சு வந்துட்டான். ఒక బిడ్డ మాత్రమే ఆ విషజ్వరంతో బాధపడి இப்ப తప్పించుకున్నాడు. இருக்கிறது யாருன்னா, பெரியவர் ஒருத்தர், அவரோட பையன், ఇప్పుడు ఉండేది ఎవరంటే ఆ పెద్ద ఆయన ஒரு కుమారుడు, சின்ன குட்டி பிள்ளை. చిన్న బిడ్డ. இவ்வளவுதான் இருக்கிறாங்க. இப்படிப்பட்ட நேரத்துல அவங்க குடும்பத்துல பயங்கர பஞ்சம். ఇలాంటి పరిస్థితుల్లో వారి சாப்பாட்டுக்கு வழி இல்ல, కష్టమైన పరిస్థితి. சாப்பாட்டுக்கு வழி இல்ல, భోజనానికి వసతి లేదు, அரிசி வாங்கணும், బియ్యం తీయాలి, காசு இல்ல, డబ్బు లేదు. இப்படிப்பட்ட நேரத்துல பட்னியா கிடக்குறாங்க. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలితో వారు அந்த జీవిస్తున్నారు. பையனுக்கு வந்து ரொம்ப கஷ்டமா இருக்குது. ఆ యొక్క కుమారునికి చాలా కష్టంగా ఉంది. ஐயோ நம்ம அப்பா எப்படியாவது நம்மள வந்து ஏதாவது வேலை செஞ்சு நம்மளை காப்பாத்திடுவாரு. இப்ப வயசாகி போச்சு, அவருக்கு ஒண்ணும் செய்ய முடியலையே, మన తండ్రి ఏ విధంగా మనల్ని కాపాడగలడు, కానీ ఇప్పుడు వయసు అయిపోయింది, ఏం చేయగలరు, நம்மளாலே ஒண்ணும் செய்ய முடியலன்னு ரொம்ப கஷ்டப்பட்டான். మన వల్ల ఏమి చేయలేకపోతున్నామని చాలా இருந்தாலும் நான் ஒரு வேலைக்கு போவேன்னு சொல்லிட்டு வேலைக்கு எல்லாம் போய் கேட்டான். అయినను ఒక పని చేయాలని అనేక మంది దగ్గర పని కోసం వెళ్ళాడు. யாருமே வேலை கொடுக்கல அவனுக்கு. ఎవరు కూడా పని ఇవ్వడం లేదు. ஏனென்றால் ఎందుకంటే அந்த மண்வெட்டியை தூக்கிட்டு போகும்போது ఆ పారను తీసుకుని వెళ్ళేటప్పుడు கையெல்லாம் நடுங்குது. ఆ చేతులంతా వణుకుతుంది. விஷக்காய்ச்சல் இருந்ததுனால அவன் கையெல்லாம் நடுங்குது. విషజ్వరం
జ్వరం రావడం వల్ల చేతులు இதை பார்த்து யாருமே வேலை கொடுக்கல கிராமத்துல. చూసి ఆ గ్రామంలో ఎవరు పని ఇవ్వాల, பண்ணையார் வேலை கொடுக்கல, మంచి ఉద్యోగం ఇవ్వాల. பஞ்சம் அதிகமாகுது. ஆனா இவங்களுக்கு வந்து அரிசி வாங்குற கூட காசு இல்ல, వాళ్ళకి బియ్యం తీయడానికి కూడా డబ్బులు లేదు వాళ్ళ దగ్గర, சாப்பிடறதுக்கு ஒண்ணுமே இல்ல, తినడానికి ఏమి இல்ல. அப்பாவை எப்படியாவது காப்பாத்தணும், நல்ல சாப்பாடு கொடுக்கணும்னு நினைச்சான். తండ్రిని ఎలాగైనా కాపాడాలి, తండ్రికి మంచి భోజనం ஒரு நாள் என்ன செஞ்சான்னா, ఒక రోజు ఏం చేశాడంటే பண்ணையார் வீட்டுக்கு போயிட்டு పన్యారింటికి వెళ్ళి நைட்ல அப்பாவுக்கு தெரியாம రాత్రిలో తండ్రికి తెలియకుండా ஒரு ஆட்டை பிடிச்சிட்டு வந்துட்டான். ఒక మేకను పట్టుకొని వచ్చేసాడు. நல்ல சாப்பாடு கொடுப்பேன்ப்பா உங்களுக்கு நாளைக்கு அப்படின்னு சொல்லிட்டு அப்பாவுக்கு தெரியாம తండ్రికి తెలియకుండా మంచి ஒரு ஆட்டை భోజనం பிடிச்சிட்டு வந்து தன்னுடைய வீட்டுல மறைவிடத்துல வச்சு ఒక మేకను దొంగిలించి அதை காலி பண்ணி கட் பண்ணி கறியாக்கிட்டு இருக்கான். దాన్ని కట్ చేసి దాన్ని మాంసంగా చేస్తున్నాడు. திடீர்னு அப்பா முழிச்சு அதை பார்த்துட்டாரு. తండ్రి గబాన్ లేచి దాన్ని చూస్తున్నాడు. பார்த்த உடனே చూసిన వెంటనే தன்னுடைய இடத்துல போய் படுத்துக்கிட்டாரு. తన స్థలంలో వెళ్ళిపోయి పడుకున్నాడు. காலையில மகன் என்ன செய்யறான் பார்க்கலாம் அப்படின்னு சொல்லி తెల్లవారుజామున కుమారుడు ఏం చేశాడు? மகன் வந்தா அப்பாட்ட, కుమారుడు వచ్చాడు తండ్రి దగ్గరికి. அப்பா உங்களுக்கு நல்ல சாப்பாடு இன்னைக்கு வச்சிருக்கிறேன்ப்பா, తండ్రి నీకు మంచి భోజనం கறி పెట్టి சாப்பாடு வச்சிருக்கிறேன்ப்பா. మాంసం పెట్టున్నాను నీ మీకోసం. நைட்டு என் கூட தானப்பா படுத்த நீ, அதுக்கு முன்ன எப்படி கறி சாப்பாடு வந்தது உனக்கு? రాత్రి నాతో పడుకున్నావు, తెల్లారి నీకు ఎలా அப்பா எதுவும் வேலை பாத்தியா அப்படின்னு சொல்லி கேட்டாரு. తప్పుడు పని ఏమైనా చేస్తున్నావని అడుగుతున్నాడు. இல்லப்பா நான் அப்படிலாம் செய்யலப்பா, உங்களுக்கு சாப்பாடு நல்ல சாப்பாடு வச்சிருக்கிறேன். లేదు తండ్రి నేను అలాంటి కార్యం చేయలేదు, నీకు మంచి பாருங்க భోజనం மேல ஸ்லாப்ல பாருங்க ஃபுல்லா கறி இருக்குது பாருங்க స్లాబ్ లో அப்படின்னா. చూడండి ఫుల్ గా మాంసాలు ఉన్నాయి, இதை நான் சமைச்சு தரேன்ப்பா அப்படின்னா. ఇది మేము వండి పెడతాను అంటున్నాడు. இந்த கறி உனக்கு எப்படி இருந்து வந்ததுன்னு கேட்டாரு. ఈ మాంసం నీకు ఎలా వచ్చింది? இல்லப்பா கிடைச்சதுப்பா எனக்கு, நீங்க சாப்பிடுங்கப்பா, நீங்க திருப்தியா சாப்பிடணும், அதான்ப்பா எனக்கு வேணும் లేదు నాకు దొరికింది, మీరు భోజనం చేయండి, మీరు తృప్తిగా భోజనం அப்படின்னு చేయండి சொன்னா. అని చెప్తున్నాడు. உன்னை தகப்பனுக்கு புரிஞ்சு போச்சு, எங்கேயோ தப்பு பண்ணிட்டு வந்திருக்கிறான்னு சொல்லிட்டு. తండ్రికి అర్థమైపోయింది కుమారుడు ఎక్కడ நீ తప్పు வந்து చేస్తున్నాడు. பண்ணையார் வீட்டுல போய் ஆட்டை விட்டு இங்க நீ கட் பண்ணிட்டு இருந்ததை நான் நைட்டு பார்த்துட்டேன். నీవు ఈ రోజు రాత్రి వెళ్ళి పన్నారు ఇంట్లో ఆ మేక இந்த மாதிரி தப்புலாம் செய்யக்கூடாது, ఇలాంటి పాపం పని చేయకూడదు, களவு செய்யக்கூடாது, దొంగతనం చేయకూడదు. எனக்கு இந்த மாதிரி சாப்பாடுலாம் எனக்கு வேண்டாம், நான் பட்டினியாவே இருந்துருவேன். నాకు ఇలాంటి ఆహారం అంతా వద్దు, నేను పరిస్థితి நான் நாளையில இருந்து பிச்சை எடுக்க போறேன், రేపటి నేను భిక్షం ఎత్తబోతున్నాను. பிச்சை எடுத்தாவது நான் சாப்பிடுறேன், ஆனா இப்படி இந்த வேலை எல்லாம் செய்ய மாட்டேன், இது கடவுளுக்கு பிரியம் இல்ல భిక్షం ఎత్తే నేను ఆహారం తింటాను, ఇలాంటి దొంగ ఆహారం నేను తినను அப்படின்னு சொல்லுவான். అలా చెప్తున్నాడు. இதே நேரத்துல అదే సమయంలో பண்ணையார் வீட்டுல இருந்து தேடி வந்துட்டாங்க. పన్నారింట్లో వెతుక్కొని వచ్చి ஆட்டை వస్తున్నాడు. காணோம் ஆட்டை காணோம் ஊர்லாம் தேடிட்டு இருக்காங்க. మేక కనబడలేదని ఊరంతా వెతుకుతున్నారు. அப்பா அவங்களுக்கு தெரிஞ்சு போச்சு. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. அப்பா மகனும் பேசிட்டு இருந்ததை வெளியே இருந்து கவனிச்சுட்டாங்க. తండ్రి కుమారుడు మాట్లాడదని బయట నుంచి గమనించారు. அப்ப உள்ள வந்தாங்க, లోపలికి அந்த వచ్చినారు. கறி இருக்கதை எடுத்தாங்க, ఆ మాంసం ఉన్న దాన్ని తీసుకున్నారు. நேர பண்ணையார்கிட்ட போனாங்க. నేరుగా పన్నారింటి దగ్గరికి వెళ్ళి பண்ணையார் பண்ணாரு, పన్నారు గారు உங்க ஆட்டை வந்து இவங்க தான் தேடிட்டு போயிருக்காங்க, మేకను వీళ్ళు తల్లి இந்த பையன் தான் தேடி இருக்கான், ఈ కుమారుడు దొంగిలించున్నాడు, இவனை பிடிச்சிட்டு வந்திருக்கோம் பாருங்க పట్టుకొని వచ్చినాడు చూడండి அப்படின்னு சொல்றாங்க. అలా చెప్తున్నారు పన్నారు இப்ப దగ్గర. இப்ப ஆட்டை திருடினவன தண்டிக்காம விடக்கூடாது அப்படின்னு మేకను சொல்லிட்டு దొంగిలించేవాడిని ఎలాగైనా శిక్షించాలని பண்ணையார் ரொம்ப ரொம்ப கோவக்காரரு, పన్నారు గారు చాలా కోపిష్టి, ரொம்ப கோவக்காரரு. చాలా కోపిష్టి. அவர் ఉடனே ఆయన వెంటనే அங்க பக்கத்துல ஒரு நீதிபதிட்ட கூட்டு போறாரு. పక్కన ఉండే నీతిమంతి దగ్గర తీసుకొని వెళ్తాడు. நீதிபதி அவன் ஆட்டை தேடிட்டான், నీతిమంతి గారు ఈయన మన మేకను దొంగిలించాడు, இவனுக்கு சரியான தண்டனை கொடுக்கணும். ఈయనకి సరైన శిక్ష వేయాలి. தகப்பன மகன் சேர்ந்து ஆட்டை தேடிட்டாங்க తండ్రి కుమారుడు చేరిన మేకను దొంగిలించాడు அப்படின்னு சொல்றாரு. అలా అని వాళ్ళు அப்ப విచారిస్తారు. அந்த தகப்பன் என்ன சொல்றாருன்னா, తండ్రి గారు చెప్తున్నారు, ஐயா அந்த விஷக்காய்ச்சல் வந்ததுல எங்க வீட்டுல ரொம்ப பஞ்சமாயி போச்சு, అయ్యా విషం జ్వరం రావడం మా ఇంట్లో చాలా என் பிள்ளைங்களா இறந்துட்டாங்க, ఆ పిల్లలందరూ చనిపోయారు, நாங்க 2 பேரும் சின்ன பிள்ளைங்க மட்டும் தான் இருக்கோம், ఇద్దరు మాత్రమే ఉన్నాము, பசி ஆத்ததுக்காக தேடிட்டாயா, ఆకలి తీర్చడం కోసం దొంగతనం చేశాము, எனக்கு தெரியாம போய் தேடிட்டாயா, తెలియకుండానే దొంగతనం చేశాము, தயவு செஞ்சு மன்னிச்சிருங்க దయచేసి క్షమించండి அப்படின்னு சொல்லிட்டு நீதிபதிட்ட மன்னிப்பு అలా கேட்கிறான். అని ఆ నీతిమంతి దగ్గర క్షమాపణ అడుగుతున్నారు. அப்ப அந்த பண்ணையார் என்ன சொல்றாருன்னா, ఆ పన్నేరు చెప్తున్నారు, அவனை மன்னிக்கலாம் கூடாது, వారిని క్షమించకూడదు, அவனுக்கு வேண்டிய தண்டனை கொடுங்க அப்படின்றார். వారికి కావాల్సిన శిక్షణ ఇవ్వండి. உடனே அவர் பண்ணையார் என்ன சொல்றாருன்னா, நிலைமையை புரிஞ்சுக்கிட்டாரு, ఆ పరిస్థితిని అర్థం இவங்க చేసుకున్నారు. பசிக்காக தான் தேடி இருக்காங்க, వీరు ఆకలి కోసమే దొంగతనం பாவம் நம்ம చేస్తున్నారు. ஜனங்க அப்படின்னு சொல்லிட்டு పాపం అని ఆయన ఆలోచించి உடனே அவரை பண்ணையார்ட்ட ஒரு கேள்வி கேட்டாரு. వెంటనే ఆ పన్నేరు దగ్గర ఒక ప్రశ్న அங்க అడుగుతున్నారు. இருந்த ஆட்டு கறி வந்து உன்னுடைய கறிதாங்கிறதுக்கு என்ன ஆதாரம் இருக்கு அப்படின்னு சொல்லி ఆడుండే ఆ கேட்டாரு. మేక మాంసము నీ యొక్క మాంసకూర అని దానికి ప్రూఫ్ ఏమిటి, ఆధారం ఏంటని అడుగుతున్నారు. இல்லையா நாங்க பேசிட்டு இருந்ததெல்லாம் பாத்துருக்காங்க, இல்ல வெளியிடத்துல இருந்து கொண்டு வந்திருக்கலாம்ல, அது ఏదో వాళ్ళు என்ன మాట్లాడే ஆதாரம் இருக்கு, ఏం ఆధారం ఉన్నది, அதனுடைய தோல் எங்க இருக்கு, దాని యొక్క తోలు ఎక్కడ అడుగుతున్నారు. ஆட்டுடைய தோல் எங்க இருக்கு, அதை கொண்டு మేక యొక్క வந்திருக்காங்க. పై మాంసాన్ని తీసుకురా అంటున్నారు. ஆட்டுடைய தோலை அவன் தேடி பார்த்தா கிடைக்கல, ఆ మేక యొక్క పై మాంసాన్ని వెతికిన దొరకల. வேற வழி இல்லாம వేరే మార్గం లేకుండా பண்ணையாருக்கு ஒண்ணும் செய்ய முடியல, వేరే మార్గం లేకుండా పన్నెరు ఏం இதுக்கு மேல பேச முடியல, దీని మీద ఏం మాట్లాడలే. தோலை கொண்டு வந்துட்டு அதுக்கு பிறகு உன் நியாயத்தை சொல்லு, నువ్వు ఆ మేక పై మాంసం తీసుకుని వచ్చి నువ్వు ఆధారం చూపించు. இல்லைன்னா இந்த கறிகள்லாம் யாருடையது, இவங்களுடையதான், வேற இடத்துல தான் தேடி இருக்காங்க. వేరే చోట వారు దొంగతనం
దొంగతనం చేశాను அப்படின்னு சொல்லிட்டாங்க. உன்னுடையது இல்ல அப்படின்னு சொல்லிட்டு. అది నీది కాదు, వేరే చోట నుంచి తెచ్చినారని ఆయన జడ్జిమెంట్ ఇచ్చినాడు. உடனே அவங்க ஏழை அவங்க 2 பேர்த்தையும் தகப்பனையும் மகனையும் நீதிபதி ఆ తండ్రి కుమారుని ఆ నీతిమంతుడు పిలిచి, சரி நீங்க வீட்டுக்கு போலாம், మీరు ఇంటికి వెళ్ళండి, பசிக்காக தான் நீங்க ஏதோ பண்ணி இருக்கிறீங்க, எங்க பண்ணீங்கன்னு தெரியல, ఆకలి కోసం ஆனா இவங்க கிட்ட செய்யல, కానీ వీళ్ళ దగ్గర நான் చేయలేదు. அப்புறமா விசாரிச்சுட்டேன், இப்ப நீங்க வீட்டுக்கு నేను போங்கன்ட்டாரு. దాని తర్వాత విచారిస్తాను, మీరు వెళ్ళండి. பன்னையாரும் கவலையோட போயிட்டாரு. ఆ పన్యారు దుఃఖంతోనే వెళ్ళిపోయాడు. அந்த நீதிபதி ఆ నీతిమంతుడు அவனுக்கு 2 மாசத்துக்கு தேவையான அரிசி பருப்பு மற்ற கறி வகைகள் எல்லாத்தையும் கொடுத்து 2 నెలలకు కావాల్సిన మల్లిక సామాన్లు வீட்டுக்கு తీసుకొచ్చి கொடுத்து அனுப்பிச்சு விட்டாரு. ఇంటికి పంపించున్నాడు. அப்போ வசதியா சாப்பிட்டு திருப்தியா இருந்தாங்க. వాళ్ళు సంతోషంగా తిని తృప్తిగా ఉన్నారు. இது எதனால நடந்தது அப்படின்னா, దేని వల్ల జరిగిందంటే தகப்பனார் என்ன செஞ்சாரு, உண்மையா சொல்லிட்டாரு இல்லையா, తండ్రి గారికి உள்ளத சொல்லிட்டாரு. ఉన్నదాన్ని చెప్పాడు. உண்மை என்னவோ தன்னுடைய மகன் சொல்லிட்டு காப்பாத்த நினைக்கல, నిజాన్ని దాచిపెట్టి తన కుమారుని కాపాడాలని అనుకోవాలి. அவன் செஞ்சான்னு சொல்லிட்டு நீதிபதிட்டே சொல்லிட்டாரு. కుమారుడు ఏం చేశాడో తప్పును తెలియపరిచాడు. உண்மையா சொன்னதுனால அவங்களுக்கு விடுதலை கிடைச்சது. నిజమును చెప్పడం వల్ల వారికి విడుదల వచ్చింది. அவங்களுக்கு நல்ல வசதியான சாப்பாடு கிடைச்சது. వసతి గల ఆహారం దొరికింది. அதே மாதிரிதான் అదే విధంగానే நம்முடைய పరమపిதாவாகிய நீதிபதியும் మన తండ్రి అయిన దేవుడు இயேசுவானவரும் యేసుక్రీస్తు நம்மள உண்மையுள்ளவர்களா இருக்கணும்னு சொல்லி எதிர்பார்க்கிறாரு. మనం నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. கொஞ்சத்துல உண்மையுள்ளவர்களா இருந்தால் చిన్నతనంలో அநேகத்தின் மேல் அதிகாரியாக வைப்பேன். అనేక విషయాలపై మిమ్మల్ని అధికారిగా ఉంచుతారని நம்ம நம்முடைய வாழ்க்கையில మనం మన జీవితంలో உள்ளத சொல்லணும், உண்மையை பேசணும். నిజమును చెప్పి அப்போ கடவுளாக இயேசு கிறிஸ்து అప్పుడు యేసుక్రీస్తు நம்மளோட கூட இருந்து మనతో ఉండి நம்முடைய குடும்பத்தை మన కుటుంబాన్ని మనల్ని ఆశీర్వదించే వాడిగా ఉన్నాడు. అద్భుతం అద్భుతం ఆహా అద్భుతం 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 ఓహో అద్భుతం 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 ఆహా అద్భుతం 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 ఓహో అద్భుతం నా యేసు పుట్టేను ఆహా అద్భుతం నా కొరకై పుట్టేను ఓహో అద్భుతం నా యేసు పుట్టేను ఆహా అద్భుతం నా కొరకై పుట్టేను ఓహో అద్భుతం ఆ గొల్లలకు దారి చూపెను ఆ నక్షత్రం యేసు కొరకు సాక్ష్యమిచ్చెను ఆ గొల్లలకు దారి చూపెను ఆ నక్షత్రం యేసు కొరకు సాక్ష్యమిచ్చెను ఆహా చిత్రము ఆహా విచిత్రము చిత్రము చిత్రము ఓహో విచిత్రము చిత్రము చిత్రము ఆహా విచిత్రము చిత్రము చిత్రము ఓహో విచిత్రము గుడ్డి వారి నడిచెను ఆహా విచిత్రము గుడ్డి వారి చూచెను ఓహో విచిత్రము గుడ్డి వారు నడిచెను ఆహా విచిత్రము గుడ్డి వారు చూచెను ఓహో విచిత్రము లాజరు మరణించెను పరమ వైద్యుడు మరల తిరిగి లేపెను లాజరు మరణించెను పరమ వైద్యుడు మరల తిరిగి లేపెను ఆహా చేల్తటండి అందరికి గట్టిగా చేల్తటండి. వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు ఏమి
కలగదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. అందరూ చేతులు తట్టండి, గట్టిగా తట్టండి రా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. மக்களாகிய உங்களை வாழ்த்துகிறோம். பிஜிஆர் சென்டர் பிள்ளைகள் மிம்மల్ని మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము. உங்களை வந்து பார்த்து உங்களோடு சில நிமிடங்கள் நிற்பதற்கு ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறோம். కొద్ది నిమిషాలు నిలబడడం నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. இப்படி உங்களை ஒன்று கூட்டி சேர்த்த அருமையான மிஷனரிஸ் பாஸ்கர் செல்ல பிரதாப்பை வாழ்த்துகிறேன். కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని ఒకటిగా చేర్చిన మిస్టర్ భాస్కర్ అదే విధంగా ప్రతాప్ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. நீங்க நல்லா டான்ஸ் ஆடுனீங்க, చక్కగా డాన్స్ వేశారు, நல்ல வசனம் சொன்னீங்க. బాగా చక్కగా వాక్యాలు చెప్పారు. 4 நாளில் உங்களை நல்லா டெவலப் பண்ணிருக்காங்க. 4 రోజుల్లో మిమ్మల్ని చాలా చక్కగా డెవలప్ చేశారు. உங்களுக்கு எல்லாம் ரொம்ப சந்தோஷமா இருந்ததா? చాలా సంతోషంగా ఉండిందా? டான்ஸ் ஆடின சந்தோஷமா இருந்ததா? డాన్స్ చేసి సంతోషంగా ఉండిందా? யாரெல்லாம் டான்ஸ் ஆடினா? ఎవరెవరు డాన్స్ చేసింది చేతులు ఎత్తాలి. డాన్స్ చేసిన వాళ్ళందరూ உங்களை வாழ்த்துகிறேன். மீண்டுமாய் நாங்கள் இன்னொரு இடத்துக்கு போறதால మరలా మేము ఇంకొక చోటికి వెళ్ళడాన్ని బట్టి இன்னொரு நாள் உங்களோடு சந்திக்கிறோம். ఇంకొక రోజు మీతో మేము நல்ல கதை சொன்னார் அண்ணன். గారు వచ్చి మంచి కథ చెప్పారు. உண்மையுள்ள மனிதன் பரிபூர்ண ஆசீர்வாதங்களை பெறுவார். నిజమైన మనుషుడు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని நம்ம உண்மையா இருந்தா నిజాయితీగా ఉంటే ஆண்டவங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. மீண்டுமா எங்களுடைய குருவானவர் சார்பாகவும் திருச்சபை சார்பாகவும் வந்திருக்க செயலர் மற்றும் மிஷனரி பிரபுதாஸ் அவர்கள் சார்பாக உங்களை வாழ்த்துகிறேன். కాబట్టి వచ్చిన అయ్యగారు మన అయ్యగారు తరపున ఆ విధంగానే ప్రభుదాస్ అయ్య ఇంకొచ్చిన గురువుల గారి ద్వారా కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాను.